హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఏం కుడుతున్నామో చూడండి. షాప్కి అయితే అందరు వచ్చేసిండ్రు. రాగానే నేనైతే క్రాస్ పట్టేయడం చాలామంది కొంచెం ఇక్కడ చిన్న మిస్టేక్ చేస్తున్నారని చూపిద్దామని కొంచెం ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఈ బ్లౌజు అర్జెంట్ ఉందని పైపింగ్ కోసం నేనే కుడుతున్నా. ఈ పైపింగ్ ఫినిషింగ్ వాళ్ళకి రాదు కదా. ఇది చూడండి, ఇన్విజిబుల్ పైపింగ్, ఇన్విజిబుల్ షోల్డర్ వేసిన నేను వీడియో తీయడం కుదరలేదు. నెక్స్ట్ నేను మీకు ఇంకా ముందు వస్తాయి వీడియోస్, నేను ఈ వీడియో చూపిస్తాను. ఓకే, దీనికి ఇప్పుడు క్రాస్ పట్టి పెట్టడం చాలామంది తప్పు చేస్తుంటారు. ఈ క్రాస్ పట్టి పెట్టేటప్పుడు ఇలా ఎక్కువ పెట్టుకుంటున్నారు. ఇది ఎంత ఎక్కువ పెట్టుకోవాలనో చూడండి. కొన లేదు అంటే మీరు ఫస్టే ఇలా కొన అనేది కట్ చేసుకోండి. అట్లా కట్ చేసుకున్నా కరెక్ట్ వస్తుంది. ఇట్లా కట్ చేసుకొని ఇలా పెట్టండి. కొన ఎక్కువ పెట్టుకుంటే ముందుకు ఎక్కువైపోయి మనకు తక్కువ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇట్లా ఆపుకొని ఇక్కడ ఇది సమోసాలాగా ఫోల్డ్ చేసుకోండి. రెండు సమానం పెట్టి కుట్టుకోవాలి. ఒక దగ్గర సన్నగా లావుగా కుట్టుకుంటే క్రాస్ పట్టి ఎక్కువ తక్కువ అవుతుంది అన్నట్టు. లాస్ట్ వరకు కుట్టుకోండి. మళ్ళీ ఇక్కడ అయిపోయింది కదా అని క్రాస్ తీసేస్తారు. ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా, షోల్డర్ జాయింట్ ఉన్నదానికి క్రాస్ పట్టి అన్నట్టు ఇలాగంతా ఫోల్డ్ చేసి మనం ఈ క్రాస్ ఉన్న సైడు ఫోల్డ్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఉండాలి, మనకు తీయడానికి వీలుగా ఉంటుంది అన్నట్టు. ఇలా పెట్టేసి ఇగో ఇక్కడ మళ్ళీ సమానం పెట్టుకుంటలేరు. ఇక్కడ ఇట్లా పెట్టుకోవడమా కొంచెం ఎక్కువ పెట్టుకోవడమా చేస్తారు. దానంతనే పెట్టుకోవాలి, మళ్ళీ దానంతనే కుట్టాలి. ఈ కుట్టు మీదనే కుట్టు రావాలి. ఈ కుట్టు మీద కుట్టు రాకపోతే కూడా మనకు క్రాస్ పట్టి కిందిది లోపల లైనింగ్ పైన కనబడుతుంది, లేకపోతే పైన క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది. కరెక్ట్గా రాదన్నట్టు. ఈ కుట్టు మీదనే రావాలి. మనకు ఒక క్రాస్ పట్టి కనబడుతుంది కానీ ఒక క్రాస్ పట్టి కనబడది. అది అందాతో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మన క్రాస్ పట్టి ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇగో ఇలాగే ఉల్టా తీసేసుకొని పెట్టేసుకోండి. బాయ్ మరి.